జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. 30 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న న్యాయమైన పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ దేశంలోని ఏ ముఖ్యమంత్రి స్పందించక ముందే మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణను దేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయకముందే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తామని, అవసరమైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రతి ఉద్యోగ నియామకాల్లో కూడా ఆర్డినెన్స్ తెస్తానని చెప్పిన విషయానికి తెలంగాణ మాదిగల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలుపుతున్నామని, వర్గీకరణ అమలు చేసే సీఎం రేవంత్ రెడ్డికి కార్యకర్తగా పనిచేస్తారని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సీజే చంద్రచూడ్ కు, ఇతర జడ్జీలకు మాదిగల పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పిసిసి రాష్ట్ర నాయకులు సగరపు ప్రసాద్, మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ మాదిగ, కాంగ్రెస్ నాయకులు కేవీఎల్ఎన్ రావులు పాల్గొన్నారు. జడ్జిమెంట్ చాలా ఆనందదాయకం. జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వర్గీకరణ విషయంలో 77 సంవత్సరాల తర్వాత అణగారిన వర్గాలకి స్వతంత్ర ఫలాలు అందేటట్లుగా నిర్ణయించినటువంటి సుప్రీంకోర్టుకి, ముఖ్యంగా చంద్రచూడ్ గారికి, అందులో ఉన్న పెద్దలందరికీ మాదిగల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఇకపోతే వాస్తవంగా మాదిగలు, మాదిగ ఉపకులాలు ఈ రిజర్వేషన్ల వల్ల పొందింది ఏం లేదు. ఏరికే రిజర్వేషన్ తప్ప ఈ మాదిగలు కానీ మాదిగల ఉపకులాలకు ఏ రకమైనటువంటి విద్యా ఉద్యోగాలలో నామమాత్రంగా తప్ప వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద మాత్రం ఏ రకమైనటువంటి లబ్ధి జరగలేదు, ఉపయోగం జరగలేదు. కారణం ఏంటంటే మాదిగల్లో ఆ కాలంలో చదువుకున్న వాళ్ళు లేకపోవటం అయి ఉండొచ్చు, మరొకటి అయి ఉండవచ్చు. కానీ చదువుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు మరి రాలేదు అని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తాం. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు సమన్యాయం, అంబేద్కర్ ఆలోచించిన ఆశయాన్ని అమలు చేయడానికి అవకాశం ఇచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే 10 సంవత్సరాలకు ఒకసారి ఈ రిజర్వేషన్ల విషయంలో లాభపడ్డోళ్ళు ఎవరు, లాభపడనోళ్ళు ఎవరు, దీంట్లో మార్పులు ఏం చేయాలనేది రాజకీయ పార్టీలు ఆలోచించాలి. వాస్తవంగా రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధే లేదు, ఏ పార్టీ అన్నగా. కారణం ఏంది? రొటీన్గా నడుపుకుంటూ పోతుంది తప్ప రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవటం, వ్యవస్థలో హెచ్చుతగ్గులను తగ్గించే ప్రయత్నం చేయకపోవటం బాధాకరం, సిగ్గుచేటు నాయకులకు, పార్టీలకు. ఇది చాలా బాధాకరం. 71 సంవత్సరాలు అవుతుంది అసలు మాదిగలకు రిజర్వేషన్ రావడానికి. ఎంత అన్యాయం ఇది, ఎంత అమానుషం ఇది. రిజర్వేషన్లు ఉన్నట్టేనా? వీళ్ళకి రిజర్వేషన్లలో ఎక్కడ వాళ్ళకి అవకాశాలు, విద్యా ఉద్యోగాలు లేకపోయాయి. దీనికోసం 30 సంవత్సరాల కొట్లాట, 30 సంవత్సరాల నుంచి పెద్ద పోరాటం. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ చేపట్టినటువంటి ఉద్యమం 30 ఏళ్ళు మేమంతా కలిసి మాదిగ జాతి అంతా కొట్లాడుతూ ఉంటే 30 ఏళ్లకు కారణం ఏమైనా సుప్రీంకోర్టు అన్న గుర్తించింది. వాళ్ళకు ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తీవ్రమైనటువంటి మనస్తాపం, బాధపడుతూ కూడా ఈ సందర్భంగా ఇంత రోజులు పడుతుందా? రాజకీయ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అని చెప్తారు. ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్లు ఉంటే కూడా రిజర్వేషన్లలో అవకాశం రాకపోతే ఇంకెప్పుడు వస్తాయి మరి? కాబట్టి ఇవాళ ఈ అవకాశం వచ్చింది, చాలా సంతోషం. ఇకపోతే మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు, ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వతంత్రం వస్తే
ఆగస్టు 1 నాడు మాదిగలకు మాదిగ ఉపకులాలకు స్వతంత్రం వచ్చిందని చెప్తున్నాను. మాదిగలు మాదిగ ఉపకులాలకు స్వతంత్రం నిన్న ఆగస్టులో వచ్చింది. ఆగస్టు 1 నాడు వచ్చింది. మాకు 15th ఆగస్టు రాలే. 70 ఏళ్ళు మాకు స్వతంత్రం లేదు. అంధకారంలోకి నెట్టేశారు. దేంట్లో కూడా మాకు జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు తొక్కేశారు. కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, నేను వారికి వాస్తవంగా చెప్తున్నాను, నాకు కొంత మనోవేదన ఉండే. ఎందుకు తప్పెవరిదన్నా కానీ పార్టీలో మరి ముఖ్యంగా ఎంపీ సీట్ రాలేదు, ఎమ్మెల్యే సీట్ రాలేదనే బాధ నాకు విపరీతంగా ఉండే. ఈ కాలంలో కూడా ఈ పరిస్థితి ఉందే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రకటించిందో వెంటనే ఆ క్షణమే అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తా, భారతదేశంలో ఎవరు చేయకముందు మొట్టమొదట చేస్తీరుతా అని చెప్పినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి సందర్భంగా మాదిగల తరఫున వారికి చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్న. వయసులో పెద్దవాడిని అయినా నా జాతి ముఖ్యం. చాలా సంతోషం. ఎవరు కూడా ప్రకటించలే వాస్తవంగా ఆ రోజు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాదిగల తరపున నిలబడి కొన్ని పొరపాట్లు జరిగినాయని ఆయన కూడా తెలుసు. కానీ దీన్ని రెక్టిఫై చేస్తే మాదిగలు బతుకుతారు అనే